వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. యుద్ధంలో ఈ గ్రామం ఎలా స్వాధీనం చేసుకున్నారు, అక్కడి ప్రజల జీవన విధానం ఏంటి, పర్యాటక ఆకర్షణలు, ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం. 1971 డిసెంబర్లో జరిగిన యుద్ధంలో భారత సైన్యం పశ్చిమ రంగంలో అనేక కీలకమైన ప్రాంతాల్ని స్వాధీనం చేసుకుంది. తూర్తుక్ అప్పటికి పాకిస్తాన్ అధీనంలోనే ఉండేది. దీన్ని భారత సైనికులు ధైర్యంగా పోరాడి మరీ ఈ గ్రామాన్ని విడిపించుకున్నారు. తూర్తుక్కు తన సహజ సౌందర్యంతో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడదగిన ముఖ్యమైన ప్రదేశాలు గమనిస్తే సట్లెజ్ నది గ్రామం పక్క నుంచి ప్రవహిస్తుంది. దాని స్వచ్ఛమైన నీరు, చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. యాబు వ్యాలీ, పచ్చని లోయలు, అందమైన పూల మొక్కలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన దృశ్యాలని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా గోధుమలు, బార్లీ, ఇతర స్థానిక పంటలతో చేసిన ఆహార పదార్థాలు లభిస్తాయి. పాబా తుంగుర్త్ వంటి స్థానిక వంటకాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినవి. మాంసం కానీ పాల ఉత్పత్తులు కూడా వారి ఆహారంలో ఇక్కడ ముఖ్యమైన భాగం. పర్యాటకుల కోసం సాధారణ భారతీయ వంటకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తూర్తుక్లో ప్రధానంగా బాల్టీ భాష మాట్లాడతారు. ఇక్కడి వాతావరణం చల్లగా ఉండటం వల్ల వ్యవసాయం పరిమితంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా స్థానిక ప్రజలు బార్లీని, గోధుమలు, బఠానీలు, కొన్ని రకాల కూరగాయల్ని పండించుకుంటూ ఉంటారు. నీటిపారుదల కోసం వారు నదులు మరియు కాలువలపైనే ఆధారపడి ఉంటారు. తూర్తుక్లో ఎక్కువగా బౌద్ధ మతస్థులు ఉంటారు. ఇస్లాం మతస్థులు కూడా కొంత సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు. వారి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి. అయితే తూర్తుక్లోని గృహాలు, ఇతర నిర్మాణాలు స్థానికంగా లభించే కారకోరం పర్వతాల రాళ్లతోనే నిర్మించుకుంటారు. ఈ రాళ్ళు చాలా దృఢంగా ఉండటమే కాదు, చల్లని వాతావరణంలో వెచ్చగా, వేడి వాతావరణంలో చల్లగా ఉండటానికి సహాయపడతాయి. కారకోరం పర్వతాల ఒడిలో వికసించిన ఈ అందమైన గ్రామం తన ప్రత్యేక సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, చారిత్రక ప్రాధాన్యతతో పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఒక మరుపురాని అనుభూతిని పంచుతుంది. సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి అస్సలు కనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.